దొరకడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది డైరెక్టర్ కావచ్చు, ఇంకే క్రాఫ్ట్ అయినా కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్. అట్లాంటి అవకాశాన్ని రామ్ సత్యనారాయణ గారు 15 సినిమాలు చేస్తూ 15 సినిమాలు 24 క్రాఫ్ట్లో ప్రతి ఒక్క టెక్నీషియన్కి అవకాశం ఆయన కల్పిస్తున్నారు అంటే ఆయన సైమల్టేనియస్గా ఇంకొక కొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు రేపు ఆగస్టు 15వ తారీఖు. అది అందరికీ స్వతంత్ర దినోత్సవం. సినిమా పిచ్చితోటి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరికి కూడా ఆ రకంగా స్వతంత్ర దినోత్సవం అండి. భారతదేశానికే స్వతంత్రం కాదు, సినిమా పిచ్చితో తిరిగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. ఈ 24 క్రాఫ్ట్లో ప్రతి ఒక్కడు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే, టైంపాస్ కాదు, టాలెంట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఇది పాత్వే అని చెప్పేసి ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారండి. 100% దాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన గురువు గారు రేలంగి నరసింహారావు గారు కావచ్చు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, జేకే భారవ్ గారు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, నెక్స్ట్ సంగకుమార్ అన్న, తల్లాడ సాయికృష్ణ గారు, సతీష్ గారు, నెక్స్ట్ బ్రదర్ మోహన్ కాంత్ గారు, అన్న సిరాజ్ అన్న, అప్పాజీ గారు, ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని కూడా నేను చూస్తూనే ఈ పొజిషన్లోకి వచ్చానండి. నేను ఇంతకుముందు టెక్నీషియన్గా వర్క్ చేశాను. మొదటిసారి నాకు 2 సినిమాలకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చినందుకు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా తల్లాడి సాయికృష్ణ, అతను నమస్తే సేఠ్జీ అని అద్భుతమైన సినిమా తీశాడు. ఎందరో మహానుభావులని ఒక సినిమా తీశాడు. చాలా చిన్న సినిమాలు, మంచి సినిమాలు తీసి అతను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్న మంచి యంగ్ టాలెంటెడ్ మా సాయికృష్ణ కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గురువుగారు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారితో నాకు 9 సంవత్సరాల రిలేషన్ అనమాట. ఈ 9 సంవత్సరాల్లో మేమిద్దరం ఎప్పుడు సినిమా తీయాలని మేము అనుకోలేదు ఏ రోజు. ఎందుకంటే చూస్తున్నాం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేది 0 అనమాట. కానీ ఎందుకు అనిపించింది, ఈ ఐడియా డిస్కస్ చేయగానే ఇంతమంది డైరెక్టర్స్తో పాటు నేను కూడా చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా తీస్తారని ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ అయింది. సో అందుకోసమనే ఈ 15 సినిమాల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తూ బ్యాక్ సపోర్ట్గా, అదేవిధంగా 15 సినిమాలో ఒక సినిమా డైరెక్టర్గా చేస్తూ, అదేవిధంగా మా 9 సంవత్సరాల రిలేషన్ కొద్దీ గురువుగారికి అనుకోకుండా 9 రికార్డులు కూడా రావడం జరుగుతుంది. సార్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో ఆశించి వచ్చి చేయొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎంత ఆశించినా కూడా రిటర్న్స్ అనేది చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే అది 30 లక్షల, ₹1 కోటి, 2 కోట్ల, 3 కోట్ల, ఎంతైనా డబ్బే అనమాట. కానీ మాలాంటి డైరెక్టర్స్ నమ్మి ప్రతి ఒక్కరికి వాళ్ళ కథకు తగ్గ బడ్జెట్ ఇచ్చి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళకి ఒక విధంగా లైఫ్ ఇస్తున్నారు సార్ మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో, మణికొండలో చాలా ఆఫీసులు ఉన్నాయి, చాలామంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. కానీ ఏ కథ చెప్పాలన్నా కూడా ఏ ప్రొడక్షన్ హౌస్లు కూడా ఎందుకు వెనకాడతారంటే డబ్బులు రిటర్న్ రావట్లేవు. సో కానీ మా అందరికీ, మా 15 మంది కెరియర్లు బాగుండాలి, మా 15 మందికి మంచి లైఫ్ రావాలని గట్స్ తోటి మీరు చేస్తున్న ఈ యుద్ధంలో మేము పాల్గొంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా 15 మంది డైరెక్టర్లు ప్రతి ఒక్కరు నాకు తెలుసు పర్సనల్గా. సో నిజంగా వీళ్ళందరూ చాలా హార్డ్ వర్కింగ్, 24/7 సినిమా తప్ప వాళ్ళకి వేరే ఒక ధ్యాస అనేది లేదు. అలాంటిది ఒక సినిమా, ఒక డైరెక్టర్ ఛాన్స్ వస్తే నెక్స్ట్ సినిమా కూడా నాకే కావాలని అనుకుంటారు జనరల్గా బయట. కానీ ఈ కంపెనీలో, ఈ ప్రొడక్షన్ హౌస్లో ఏంటంటే 15 మంది అందరం అన్నదమ్ముల్లా కష్టపడి, మా ఫాదర్ లాంటి వారు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు. సో సార్ ఈ సభముఖంగా మేము చెప్తున్నాం, 15 మంది అన్నదమ్ములం కలిసి మా ఫాదర్ లాగా మీరు నిల్చున్నారు. ఖచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టే కొడుకుల్లాగా మేమైతే ఉంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 15 మంది డైరెక్టర్లకి ఎలాంటి ఈగోస్ లేవు, ఎలాంటి ఏం లేవు. మనం 15 మంది సినిమాలకి 15 మంది ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా మనకంటే ఒక గ్రూప్ పెట్టారు కాబట్టి ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటూ మనం అనుకున్న టైంకి సార్కి ప్రాజెక్ట్ చేతిలో పెట్టి, అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్ లిస్ట్లో సార్ ఎప్పుడో ఉన్నారు. కానీ అంతకు మించి ప్రపంచంలో 15 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేసే లిస్ట్లో మీరు యూనివర్సల్ క్రియేట్ చేశారు సార్ ఇక్కడ. కాబట్టి ఒక్కలే ఉంటారు యూనివర్సల్లో, ఒక్కలే, అది మీకే చెందింది సార్. నిజంగా మీ గట్స్కి, మీ ప్యాషన్కి మేమందరం లవ్ చేస్తున్నాం సార్. లవ్ యూ సో మచ్ సార్. నిజంగా మా అందరికీ గాడ్ ఫాదర్లో మీరు నిల్చోన్నారని కోరుకుంటూ
నెక్స్ట్ 15వ తారీఖు చాలా మంది మాకు ఆడిషన్స్ కూడా పెట్టడం జరిగింది, మేము కాస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి దాదాపు ఒక 1700 ప్రొఫైల్స్ అయితే రావడం జరిగింది. సో వాటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి త్వరలో ఎవరైతే సెలెక్షన్ అయ్యారో వాళ్ళందరికీ ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే 15 డైరెక్టర్లు 15 డిఫరెంట్ కథలతోటి ఈ సినిమాలో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎక్కడ మా భీమవరం టాకీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమా బయట పెద్ద సినిమాలకి ఈక్వల్గా రిలీజ్ అయ్యి అదేవిధంగా థియేటర్లో ఓటీటీలో అటు ప్రమోషన్స్ పరంగా మా 15 మంది డైరెక్టర్లు యావత్ ఒకే మాట మీద నిల్చొని మేమందరం భీమవరం టాకీస్లో వచ్చే సినిమాలు బాంచత్ ఇట్లా కూడా ఉంటాయా, మామూలుగా ఉండవనే విధంగా మేము సృష్టిస్తామని కోరుకుంటూ 15 మంది అన్నదమ్ములందరికీ అంటే మా అన్నదమ్ములకి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 15 మంది సినిమాల్లో కాస్టింగ్ కూడా ఫైనల్ అవుతుంది. సో అందులో భాగంగా స్వప్న కూడా ఒక 2 సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. సో స్వప్న ఆల్ ది బెస్ట్. మర్చిపోతారు అందుకే తొక్కేయద్దు డైరెక్టర్. యాక్చువల్గా నేను డైరెక్ట్ చేస్తున్న 2 సినిమాల్లో కూడా మా తల్లాడి సాయికృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తే స్వప్న చౌదరి గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మర్చిపోయినందుకు క్షమించండి, సారీ. అంటే ఒక 1 ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నా, ఎందుకంటే నాకు హీరోగా మొదలైన నా కెరీర్ కాబట్టి సో అలా చేశాను. ఇకపోతే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అనుకున్నట్టు నెరవేరుస్తారంటారు కదా. సో నిజంగా ఈ 15 సినిమాలు డే అండ్ నైట్ నిజంగా సార్కి 60+ ఉండి మాకు 30లో దగ్గరలో ఉన్న మాకన్నా ఎక్కువ డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. సార్ మాకు ప్రెస్ మీట్కి 3ంటికి రమ్మని చెప్పగానే 1:30కి వచ్చి తను మా అందరి కోసం ఫాలోఅప్ చేస్తున్నారు. సో నిజంగా మీలాంటి పెద్దలు మాకు ఉండడం నిజంగా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి నిజంగా ధన్యవాదాలు. సినిమా బాగుంటే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారని తెలుసు. సో మీరు తీసే సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మరో డైరెక్టర్ కార్తీక్.